ప్రభుత్వానికి హెచ్చరిక చేయడానికి ఈరోజు విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులతో పాటు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ముఖ్యంగా 3 సమస్యలపై రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా ప్రభుత్వం వచ్చి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 మాసాలు కూడా పూర్తి కూడా అయింది. ఈ 9 మాసాల్లో ఏ హామీ కూడా పూర్తిగా కూడా అమలుపరిచిన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో హామీలన్నీ అమలుపరచాలి. ముఖ్యంగా విద్యార్థులకు ఏదైతే ఒక 5 గ్రామాశేఖల నుంచి 4,600 కోట్ల రూపాయలు బకాయిలు కూడా పడింది. ఇప్పటికే కాలేజీ యాజమాన్యం వారికి టీసీలు ఇవ్వాలన్నా, కోర్స్ కంప్లీట్ చేసిన వారికి తర్వాత ఎగ్జామినేషన్ కూర్చోబెట్టుకోవాలన్నా, హాల్ టికెట్ ఇవ్వాలన్నా కూడా అనేకమైన నిబంధనలు కూడా పెడతా ఉన్నారు. ఇవ్వకోకుండా ఉన్నారు. తర్వాత పాస్ అయిన వారు కూడా ఉద్యోగాలు వచ్చినా కూడా వారికి టీసీలు అవన్నీ కూడా ఇవ్వకోకుండా, మార్కులు ఇవ్వకుండా, దానివల్ల వారికి ఉద్యోగాలు కూడా పోకుండా పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి వెంటనే ఆ 4,600 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వచ్చే సంవత్సరం నుంచి పూర్తిగా ప్రతి 3 నెలలకు వచ్చేది కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెన కూడా చెల్లించాలని చెప్పేసి, అలాగే ఏదైతే ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిందో 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని ఇంతవరకు కూడా ఒక ఉద్యోగం కూడా సృష్టించలేదు, చేయని కూడా తేవాలి. కాబట్టి వెంటనే వారికి మీరు మాట చెప్పిన ప్రకారం కూడా ఈ కూటమి పార్టీలు ఏదైతే మాట చెప్పాయో, ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పాయో, ప్రతి నెల ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినాన ప్రజల కోసం పోరాటం చేస్తామనే ఒక దాంతో ఈరోజున పోరాట రూపంలో యువత కోసం ఏదైనా కార్యక్రమానికి అందరికీ నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వానికి ఒక్కటే ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా. మీరు పార్టీలని ప్రభుత్వాలని కలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజున మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా దాదాపు 1కి 10 సార్లు మీరు రకరకాల వేదికల మీద చెప్పి ఉన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్నారు. అట్లాగే ఫీ మొత్తం కడతామని చెప్పి ఉన్నారు. మేము ఏమి ఆపమని చెప్పి ఉన్నారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం మీరు మోసం చేసి మాయ చేసే ఒక కార్యక్రమం తప్ప ఇంకోటి కనపడడం లేదు. ఇక్కడ పోయిన ఎన్నికల్లో మీకు చాలా కరతారూపంగా ఉన్న చేతుల్లో ఉన్న విద్య ఒకటి గజకర్ణ, గోకర్ణ, పెక్కు, టమార, ఇంద్రజాల, మహేంద్రజాల విద్యలు మీరు చూపిస్తారు. లేనిపోయిన ఆశలు కల్పిస్తారు. ఓట్లు వేసుకున్న తర్వాత మీరు ఆశలు పక్క పెట్టి ఈ మధ్య కొత్తగా మీకు ఎర్ర బుక్కు, పచ్చ బుక్కు, నల్ల బుక్కుల్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ బుక్కుల్లో మీరు రాసుకోవాల్సింది ఈ రాష్ట్ర ప్రజలకు ఏమేమి వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలను తీర్చేది ఎట్లా అని రాసుకుని ఉంటే సంతోషపడి ఉండేవాళ్ళం. పేద ప్రజలకి చదువుకు అయ్యే డబ్బుల్ని ఏ విధంగా ఇస్తాం, తెచ్చుకునే అప్పుల్లో ఎట్లా కడతాం, 1,00,000 కోట్లలో ఎంత. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కూడా అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సమన్వయకర్తలు అందరము కలిసి యువత పౌరు ర్యాలీని కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా చేపట్టడం జరిగింది. కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత పేద విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేశాము. ఎందుకంటే రాష్ట్రంలో డిగ్రీ చదువుతున్న, పీజీ చదువుతున్న, ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన ఇవన్నిటినీ కూడా దాదాపు 4,200 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వము పేద విద్యార్థులకు బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు ఎంతగానో నష్టపోతూ ఉన్నారు. ఎందుకంటే ఎంతోమంది కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వడం లేదు, హాల్ టికెట్ ఇవ్వకుండా ఎగ్జామ్స్కి అటెండ్ కానివ్వకుండా చేస్తున్నటువంటి సందర్భాన్ని మేము చూస్తూ ఉన్నాము. అందుకోసమే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేమందరం కూడా కలిసికట్టుగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ఆనాడు ఎలక్షన్ ముందర కూటమి ప్రభుత్వ నేతలు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఆ రోజు చెప్పారు. బాబు షూరిటీకి మాది గ్యారెంటీ అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అలాగే లోకేష్ గారు ఏమన్నారు, యువతకు జాబ్ క్యాలెండర్ 2025లో ఇస్తామని అన్నారు. 9 నెలలు గడుస్తుంది. యువతకు ఎక్కడ ఇచ్చారంటే